10 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను పలకరించాయి. మరో 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు విస్తరించాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి చక్కటి వర్షాలు ఇస్తాయని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతోటి జగన్నాథ్ కుమార్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నైరుతి రుతుపవనాలు ఎంతవరకు వచ్చాయి, ఈ ప్రభావం ఎలా ఉంటుందో వారి మాటల్లో తెలుసుకుందాం. ఎంతవరకు వచ్చాయండి నైరుతి రుతుపవనాలు? 24వ తేదీన కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు గత 2 రోజుల నుంచి ఉత్తర దిశలో పయనిస్తూ పురోగమనం చెంది ఈరోజు ముంబై, పూణే, షోలాపూర్, కాలాబుర్గి లేదా గుల్బర్గా, మహబూబ్ నగర్, కావలి, అగర్తల, గోల్పారా మీదుగా ఈ నార్దర్న్ లిమిట్ ఆఫ్ మాన్సూన్ ట్రావెల్ అవుతుంది. అంటే ఇంతవరకు మాన్సూన్స్ పురోగమనం చెందాయి అని అర్థం. అంటే ఈరోజు రాష్ట్రంలో రాయలసీమ, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో కొన్ని భాగాలకు మాన్సూన్స్ యొక్క ఆగమనం జరిగింది. రాబోయే 3 రోజుల్లో మరి ఇన్ని భాగాలకు చేరుకొని రాష్ట్రాన్ని కవర్ చేసే అవకాశం కనిపిస్తుంది. దీనితో పాటు ప్రస్తుతం మరట్వాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఒక అల్పపీడనం, దానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం నుండి ఒక ఉపరితల ద్రోణి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తుంది. ఆ ఉపరితల ద్రోణి మరట్వాడ మీదుగా ఉత్తర తెలంగాణ, దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మీదుగా పయనిస్తుంది. అది దక్షిణం వైపుకు వంగి ఉన్నది. దీంతో పాటు రాష్ట్రంలో ఉన్న ఈ పరిస్థితులతో పాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దానికి ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది. ఈ అల్పపీడనం వల్ల ఏ జిల్లాలకు వర్ష సూచన ఉందండి? ఆ అల్పపీడనం ఓన్లీ మాన్సూన్ యొక్క ఉత్తర దశకు పురోగమనానికి ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడున్న మాన్సూన్ సర్జ్ వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజుల్లో కూడా చెదురుముదురుగా వర్షాలు పడతాయి. ఇంకా నిర్దిష్టంగా చెప్పాలంటే ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 6 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం 6 రోజులు కురిసే అవకాశం ఉంది. 7వ రోజు 1-2 చోట్లకి పరిమితమై ఉండే అవకాశం ఉంది. రాబోయే 4-5 రోజుల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. మరియు ఈదురుగాలులు కాకుండా ఇప్పుడు స్ట్రాంగ్ సస్టైన్డ్ విండ్స్ అంటాము. అంటే బలమైన నిర్దిష్టమైన గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో కొనసాగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో ఈరోజు 40 నుంచి 50కి ఉన్నప్పటికీ రేపు నుంచి దక్షిణ కోస్తా జిల్లాల్లో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల యొక్క సాధారణ తారీఖు 5వ తేదీ. అంటే ఈరోజు 26, 9 రోజుల ముందు, 10 రోజులు అప్రాక్సిమేట్గా ముందు వచ్చింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని ముందే పలకరించాయి. మన దేశానికి 80% వర్షాన్ని ఇచ్చేది నైరుతి రుతుపవనాలు. అటువంటి నైరుతి రుతుపవనాలు సుమారుగా ఒక వారం రోజుల ముందే రావడంతో రైతులు కూడా ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ శాఖ కూడా నైరుతి రుతుపవనాలు ఈసారి చాలా చక్కటి వర్షాన్ని ఇస్తాయనేటువంటి అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తపరుస్తున్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.